వెల్కమ్ భాస్కర్, మీకోసమే ఎదురు చూస్తున్నా. మరేంటి రాత్రి ఇంట్లో దెయ్యం ఉందని చెప్పావు? భాస్కర్ జోకేయకూడదు, చిన్న జోకేశాం. నీకు హక్కు ఉంది. భాస్కర్, మేడం ఎవరు? నీ భార్య? భార్య డివైడర్ ని ఉద్దేశించిన లారీలా ఉంది దాని ఫేసు. ఇది నా పిల్లమేంటి? అది సరే, ఈ అమ్మాయి ఎవరు? మీ కూతురా? ఏమండి, ఏది పడితే అది మాట్లాడటమేనా? వరుసలు మీ ఇష్టం వచ్చినట్టు కలిపేస్తారా? ఎవరు ఏమనుకున్నా సరే ఇది నా అత్త, ఇది నా వైఫ్. పాప వైఫ్. పాప అయితే ఏ నమ్మవా? అదేంటమ్మా ఇంత పొట్టి డ్రెస్ వేసుకున్నావు? ఇప్పుడు ఫ్యాషన్ పిచ్చిదానా, ఒకప్పుడు నిండా కప్పుకుంటే ట్రెడిషన్, ఇలా విప్పుకుంటే ఇప్పుడు ఫ్యాషన్. అసలే వేసుకోకపోతే ఇంకా పెద్ద ఫ్యాషన్. ఆంటీ, మీరు నాలాగా షార్ట్స్ స్కర్ట్స్ వేసుకోవచ్చు కదా, బాగుంటుంది. రామ రామ, మాది చాలా సాంప్రదాయమైన ఫ్యామిలీ అమ్మా. మాదేమన్నా సన్ని లేని ఫ్యామిలీయా? మాది కూడా సాంప్రదాయమైన ఫ్యామిలీయే. చెప్పలేదు కనపడలేదా ఎంత సాంప్రదాయమైన ఫ్యామిలీయో? రండి, ఇది పిచ్చిది, దీనికేం తెలీదు. రండి, ఫస్ట్ టైం ఫ్యామిలీతో మా ఇంటికి వస్తున్నారు. చాలా సంతోషం. భాస్కర్, పైకెళ్ళి నువ్వు పాప రెస్ట్ తీసుకోండి. సారీ, నువ్వు వైఫ్ రెస్ట్ తీసుకోండి. అది మరి భోజనాల సంగతి? అదే వచ్చి వడ్డిస్తుంది. ఎవరది? పని మనిషి. పని మనిషి? వెళ్ళండి. పద. పని పట్టే మనిషి భాస్కర్. అమ్మా, నా ఇయర్ రింగ్స్ ఇక్కడే పెట్టాను, నువ్వు చూసావా? పొద్దున్నుంచి నాగాజులు కూడా కనిపించట్లేదు, నేను అవే వెతుకుతున్నాను. ఏమైంది? ఏమైంది? ఏంటే? నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఎవరు చూసారండి. చూసేశారా? మొత్తం చూసేశారా? రేయ్, ఇంతవరకు నేను నా పిల్లం బెడ్రూమ్ లోకి వెళ్ళలేదు, అలాంటిది డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళి చూసేశారా? ఏంట్రా ఈ అన్యాయం? ఏవే, ఆల్రెడీ టీజర్ స్టార్ట్ అయిపోయింది. ఏమైందండి? రేయ్, చూపు మాత్రం దరిద్రుడా, నాకు మొదటి నుంచి నీ మీద అనుమానంగా ఉందిరా. ఈ ఇంటికి నా పిల్లం నేను రాగానే ఊరకొక చికెన్ ముక్కను చూసినట్టు చూసావు. మేమేం చూడక్కర్లేదండి, పాప మొత్తం ఆవిడే చూపిస్తున్నారు. ఏం చూపించిందిరా? ఏమే, మొత్తం చూపించడానికి దేవుని సింహాలు కాదు, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, చూసిన చాలేరా. ఎలా రేయ్, ఎవడైనా సరే నా పిల్లం వైపు చూశాడనుకో చంపి అవతల పారేస్తాను. దేన్నలా చంపుతావురా, క్రికెట్ కే బాల్. హే, వైట్ పడింది, వైట్ పడింది. తిని రేచీకటితో చచ్చిపోతున్నావు రా బాబు. బ్లాక్ వేసి వైట్ ఆడండి. భారతి, మిడ్-నైట్ 12 అయింది, ఇంకా అది రాలేదేంటి? పడుకుందేమోనండి. దయ్యాలు పడుకోవు, మనల్ని పడుకోనివ్వవు. ఎక్కడో తిరుగుతా ఉండుంటది. ఎలా వేసానో చూసారా? భలే వేసావు బంగారం. వదులు. భాస్కర్, బలపం ఒక మాట చెప్పాలి. థ్యాంక్ యూ భాస్కర్. క్యారం బోర్డు బొక్కలో కాయను వేయటం కాదు. బలపం ఏం మాట్లాడుతున్నావు? బలపాన్ని కాబట్టే మాట్లాడుతున్నాను. పలక మీద రాయలేని బలపం దేనికి? వేస్ట్ కదా. నన్ను ఏం చేయమంటావు బలపం? రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు. భాస్కర్, వెదర్ కూల్ గా ఉంది, నీ భార్య హాట్ గా ఉంది. ఈ టైంలో ఇద్దరూ కలిపి చలిమంట పెట్టుకుంటే. యు మీన్ క్యాంప్ ఫైర్? ఎస్. ఇంటిచ్చావు కదా, ఇక మంట ఎలా పుట్టిస్తాను చూడు. కూల్ క్లైమేట్. హారతి, మరో చిన్న కొవ్వొత్తి వెలిగిస్తేనే దెయ్యం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. వాడు మొత్తం క్యాంపు ఫైర్ వేశాడమ్మా. ఇద్దరి తొత్త పగలగొట్టుద్దమ్మా. బంగారం ఎలా ఉంది? చాలా బాగుంది. ఇదేం ఫైరు? 6 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆరిపోయిన 6 ఫైర్ నా బాడీలో ఉంది. చూస్తావా? మంట పెడితేనే పడిపోతుందని తెలిస్తే
సలిమంటే ఏంటి ఏకంగా భోగిమంటే పెట్టేసేవాడిని. అమ్మా అవో అబ్బా అయ్యా భూమిలేని భాస్కర్ ఇప్పుడైనా నమ్ముతావా ఈ బంగ్లాలో దయ్యం తిరుగుతుందని? ఇంత క్లారిటీ వచ్చాక ఏ ఎదవైనా నమ్మకుండా ఉంటాడా బలపం? అయ్యా, ఎవరు కొట్టారు? నన్ను కూడా గట్టిగా వాయించేసిందా? నన్ను కూడా కొట్టింది. దయ్యమా? అమ్మా! అయ్య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 య్y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 yy. నాకేం కాదా? ఏం కాదు. దెబ్బకి దయ్యం, అంతే. నాకేం భయం? ఎవరు? ఏంటి ఎవ్వరూ లేకుండానే తలుపు సౌండ్ అయిందా? అమ్మా! ఏంటమ్మా చంపేశావు? ఏంటి డాడీ భయపడ్డారా? నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నాం. బలపం ఆ, ఎవరి అమ్మాయి? దివ్య నా కూతురయ్యా, ఢిల్లీలో చదువుకుంటుంది. అవునా? డాడీ ఈయనెవరు? భూమిభాస్కర్ అని నా బిజినెస్ పార్ట్నర్ అమ్మా. ఈమెవరు? మీ అమ్మాయా? దేవుడు ఏంటి అసలు వీళ్ళ ప్రాబ్లం? అమ్మాయి కాదు, నేను చేసుకున్న అమ్మాయి. ఓ షిట్ సారీ. ఏమే పొట్టు పొట్టు బట్టలు కట్టుకుంటే చిన్నపిల్లలు అనుకుంటారు. ఏమండే ఆ చీరలు కట్టించండి. రా. ఊరికే. నువ్వేంటే ఇది వేసుకుని భయపెడుతున్నావు? రామారా. వెల్కమ్ వెల్కమ్ అయ్యే, అయ్యే. వెల్కమ్. శేఠ్జీ, నమస్తే. కెమెరా ఎలా ఉంది? చాలా డర్గా ఉంది. లేదు లేదు నాకు బాగా నచ్చింది. ఇది వచ్చింది. ఏ బేటీ కోన్ హై? నీకు కూతురు ఉంది. ముద్దుగా ఉంటే ఎవరైనా కూతురు అంటారు. ఇది జల్లికట్లో వదిలేసిన ఎద్దులా ఉంది. ఇది కూతురేంటి? ఎర్రి పప్ప. వెర్రి పప్ప మతలబ్ వాడు నాకు గొప్పవాడు అంటుంది. డాడీ ఏంటి నానా? దెయ్యం గురించి చెప్పావా? నువ్వు లోపలికి ఆడుకోపా. ఏ దెయ్యం క్యా హై? వాడేమన్నాడంటే ఇంట్లో దయ్యం కాదు కదా, దోమ కూడా రాదు అన్నాడు. నిజమా? అవును శేఠ్జీ. మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, ఇంకో 4 రోజులు ఉంటారు ఇల్లు. ఆ? సెడ్జీ మీది డబ్బు తెచ్చింది. నీకు డాక్యుమెంట్ తెచ్చింది, ఆ, నేను డాక్యుమెంట్ తెచ్చింది. ఇక్కడ పెట్టింది. సంతకం పెట్టండి. నాకు ఈ పెన్ను కూడా తెచ్చింది. కాసేపు ఆగితే రాహుకాలం వస్తుంది. ఇది పోయేకాలం వచ్చి ఏమీ చెప్పింది. సబ్బు అచ్చా బోల్తా హై. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిమ్మకాయను ఇక్కడి నుండి తీయొద్దు. అరే ఉదర్ కోన్ హై? ఫ్యాన్ బంద్ కరో. ఏయ్, అరే అరే పెన్నుకి రాయటం లేదు. అబ్బా. దరిద్రుడా, పనికిరాని పెళ్ళాన్ని తీసుకొచ్చావు. పనికొచ్చే పెన్ తెచ్చుకోద్దా? అరే నీది నాకి కొడుతుంది. అలాగే వస్తే తప్పుతుందిరా. చూడు, పట్టుకో. मेरा అయితే पैसा పట్టుకో. था। ఏయ్, డాక్- రా బాబు. मिल गया भगवान.